వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రఘురామకృష్ణరాజు గారి మీద ఆకివీడులో రామాలయానికి వెళ్ళినప్పుడు జరిగిన దాడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. చాలా తీవ్రంగా ఖండించారు ఈ ఘటనని. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి రోజున ఆకివీడులో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్ళిన గౌరవ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారి మీద, ఆయన అనుచరుల మీద, జనసేన నేతల మీద కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. పండుగ రోజు ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనుక కుట్రకోణం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ ఘటనని అత్యంత తీవ్రంగా పరిగణించి దాడి వెనుక ఎవరున్నారో విచారణ జరిపి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి అని పోలీస్ శాఖకు సూచిస్తున్నాను. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలాగే అనిత టీడీపీ గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, ఏపీ పోలీస్ వాళ్ళకి, మిగతా వాళ్ళకు కూడా ఆయన ఈ ఎక్స్ వేదికగా ఆయన సందేశాన్ని పంపించడం జరిగింది. అలాగే రఘురామకృష్ణరాజు గారికి పవన్ కళ్యాణ్ కాల్ చేసి మాట్లాడారు అన్నటువంటి విషయం కూడా తెలుస్తోంది. మొత్తానికి కుట్రదారులు ఎవరో ఎందుకో తెలియదు కానీ పవిత్రమైనటువంటి రామనవమి రోజున, ప్రశాంతంగా జరగాల్సినటువంటి పండుగ రోజున ఈ అల్లర్లు చేసి అనవసరంగా వాళ్ళకి ఒక కష్టాన్ని వాళ్లే కొని తెచ్చుకున్నట్టుగానే భావించాలి. ఇది ముందు దీనికి సంబంధించినటువంటి సంఘటనలు చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. అలాగే కొత్తగా చెప్పేదేం లేదు, ఏదైతే పోరాటం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, దానికి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా సపోర్ట్గా ఉంటారు అనేది మాత్రం తెలుస్తున్నటువంటి ఒక అంశం. సో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, మిగతా వాళ్ళు కూడా స్పందిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారి మీద జరిగినటువంటి దాడికి. దట్ ఈజ్ అ క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఈక్వల్ టు మినిస్టర్, ఉపసభాపతిగా కూడా ఉన్న, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూడా ఉన్నారు. ఏదైనా చట్టపరంగానే ముందుకెళ్తారు, లీగల్గా ఏమీ చూసుకోకుండా వెళ్ళేటువంటి మనిషి అయితే కాదని అందరికీ తెలిసినటువంటి విషయమే. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించడంతో దీనికి సంబంధించి హీట్ ఇంకా పెరిగింది అనేది చెప్పుకోవచ్చు. చూద్దాం ఫర్దర్ అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.